ఏంటంటే అప్పన్న చనిపోతాడు, అంజలి గారు బతుకుంటుందా? అంతే కదా అప్పుడు. నేను చెప్పలేదు కానీ ఏంటి అంజలి గారు చనిపోతారా? పార్వతి గారు అది చెప్తే మీరు సినిమా చూసి ఎంజాయ్ చేయాలి కదా. ఆల్రెడీ సినిమా మీద నేను ఎవరికైనా ఏమైనా చెప్తే లేదా నేను షూట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత మా ఇంట్లోనో లేకపోతే మా ఫ్రెండ్స్ కో ఏదైనా ఒక మంచి సీన్ చెప్పినప్పుడు షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి నేను చెప్పినప్పుడు వాళ్ళు నన్ను అక్కడే ఆపేస్తారు. నువ్వు స్పాయిలర్స్ ఎంత బ్యాడ్ గా ఇస్తావు తెలుసా అని. ప్రతిదీ చెప్పేసి మీ సినిమాకి వెళ్ళి ఏం చూడము, వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు. మీరు సినిమాకి వెళ్ళి చూసినప్పుడు మీకు ఎవ్రీ సీన్ కొత్తగా ఉండాలంటే నేను స్పాయిలర్ ఇవ్వకూడదు అసలు, అంతే. ఓకే, చరణ్తో ఎలా ఉంటుంది? చరణ్ ఆన్ సెట్స్ కానీ చాలా హంబుల్గా ఉంటాడు, చాలా బాగా ఉంటాడు. ఎలా ఉంటుంది? రెండు వేరియేషన్స్, మీరు 2 వేరియేషన్స్ ఉంటాయి, తని 2 వేరియేషన్స్ ఉంటాయి. ఎలా అనిపిస్తుంది? చరణ్ తోటి వర్క్ చేయడం యాక్చువల్గా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక యాక్టర్గా ఇంకొక యాక్టర్కి ఆ కంఫర్ట్ అండ్ స్పేస్ ఆయన ఇస్తారు. అది ఇచ్చినప్పుడే నెక్స్ట్ ఆపోజిట్ యాక్టర్కి కొంచెం కంఫర్టబుల్గా వర్క్ చేయడం కుదురుతుంది. ఆ స్పేస్ ఇవ్వకపోతే మనకు బ్లాక్ అయిపోతుంది. మనం అంటే ఇప్పుడు ఇది హస్బెండ్ అండ్ వైఫ్, ఆ ఎమోషన్, ఆ బాండింగ్ అవన్నీ కనిపించాలంటే యాక్టర్స్ న్యాచురల్గా ఉండాలంటే ఆ స్పేస్ ఉండాలి ఇద్దరికి మధ్యలో. అండ్ హీస్ సచ్ ఏ గుడ్ కో యాక్టర్ అండ్ ఆల్సో వండర్ఫుల్ యాక్టర్ టు. శంకర్ గారితో ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ రోజులు చేస్తారు, ఒక షాట్ తీసుకుంటే ఒక రోజు మొత్తం చేస్తారని టాక్ ఉంది. కాంప్రమైజ్ కార్ ఆయన చాలా ఉంది, ఎక్కువ ఖర్చు పెడతారు, ఇదంతా చాలా లావిష్ సినిమా కూడా ఇది. ఆయనతో వర్క్ చేయడం ఎలా ఉంటుంది? సింపుల్గా వదిలేస్తాడా, లేకపోతే ఆయన కాంప్రమైజ్ చేయడం కుదురుతుందా? ఓకే అండి పర్లేదు అని. అసలు యాక్చువల్గా కాంప్రమైజ్ చేయకూడదని నేను అంటాను. ఇప్పుడు ఎందుకంటే నా సైడ్ ఆఫ్ నా యాంగిల్ ఏంటంటే ఒక షాట్ బాగా వచ్చే వరకు తీయాలి కదా. బాగా ఓకే ఇంతే అని చెప్పి తీసేస్తే కాంప్రమైజ్. అది ఒకరు కావాలని 10 సార్లు 15 సార్లు తీస్తూ ఉంటారు. కావాలని ఎవరు తీయరు. అండ్ ఇప్పుడు ఆయన ఒక షాట్ ని ఇలా కన్సీవ్ చేసి ఉంటారు, ఈ షాట్ ని ఇలా తీయాలి అనేది ఆయన రాసుకుని ఉంటారు. ఆ షాట్ ఆయన విజువల్ ఒకటి ఉంటుంది, ఆ విజువల్ లో ఆ బ్యూటీ చూపించే వరకు ట్రై చేస్తారు. ఆ బ్యూటీ ఎందుకు చూపిస్తారు? ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ కోసం. సో ఎండ్ ఆఫ్ ద డే మూవీ బాగా రావాలి, మూవీలో ప్రతి ఫ్రేమ్ బాగా కావాలనేది ఒక పర్ఫెక్షనిస్ట్ కి ఉన్న ఒక థాట్. అదే శంకర్ సార్ చేస్తున్నారు. అండ్ ఆ ఒక షాట్ కోసం వీవర్ ఓకే, ఎందుకంటే మేము లోపలికి వెళ్ళిన తర్వాత మాకు అనిపిస్తుంది, మేము వర్క్ చేసినప్పుడు తెలుస్తుంది కదా ఆ ఒక్క షాట్ ఎంత ఇంపార్టెంట్ అన్న విషయం మేము ఫ్రేమ్ లో చూస్తే తెలుస్తుంది. ఆయన అంత కష్టపడి ఆ ఒక్క షాట్ పర్ఫెక్ట్ గా రావాలని తీస్తూ ఉంటారు కదా, ఆ షాట్ చాలా ఇంపార్టెంట్ అయి ఉంటుంది షార్ట్ సీన్ లో. సూపర్.